అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్ఫర్మ్ కాలేదు. రూమర్స్. నమస్కారం. మనకు జైపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగస్టు 6వ తారీఖు 2024 రోజు రేవల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రిలో. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో ఇందారం నుంచి టేక్మట్ల రోడ్లో అక్కడ ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ని హిట్ చేయడం వల్ల అతనికి గాయాలైనాయి. 108 అంబులెన్స్లో అతన్ని మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రికి తీసుకొచ్చినారు. ఇది 11:30 నుంచి 12 గంటల మధ్యలో అయింది. దీని మీద పిటిషన్ తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్లో 144/24 అండర్ సెక్షన్ 124A భారతీయ న్యాయ సంహిత BNS యాక్ట్ ప్రకారము సింపుల్ ఇంజరీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ RTA కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. హాస్పిటల్ మనంతలో మనము చేసుకునేటట్లు ఉండదు అన్నట్టు. పేషెంట్కు అడ్మిన్ అలాటెడ్ డేట్ అండ్ అలాటెడ్ హాస్పిటల్ సెంటర్ కూడా చేస్తారు. ఆ సీనియారిటీ ప్రకారము కెడావర్ సంబంధించిన ఆర్గాన్స్ ఎక్కడ దొరికితే వాళ్ళది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఏవో జీవన్ దాన్ కోఆర్డినేటరు వెంకటేష్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ టీం అంతా వీళ్ళ ఫ్యామిలీ అందరు దాదాపు 5-6 ఉన్నారు. వాళ్ళకి చేసి మీరు ఇస్తే మంచిగా ఉంటుంది అనేది వాళ్ళ పద్ధతిలో చేసి వీడియో రికార్డ్ చేసి వాళ్ళ నుంచి కాన్సెంట్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తదనంతరము అందులో ఈ రేవల్లి శ్రీకాంత్కి సంబంధించిన అవయవాలు 7 అవయవాలు తీసుకోవడం జరిగింది. కిడ్నీలు 2, లివర్, హార్ట్, లంగ్స్ అండ్ 2 కళ్ళకు సంబంధించిన కంటి శుక్లాలు కార్నియా. దీంట్లో 3 కామినేని హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కు సీనియారిటీ ప్రకారము జీవన్ దాన్లో ఆల్రెడీ ఉండి ఆ సీనియారిటీ ఎవరికైతే వస్తుందో ఆ పేషెంట్స్కు ఒక కిడ్నీ కామినేనిలో, హార్ట్ కామినేనిలో అండ్ లివర్ కామినేనిలో ఉన్న పేషెంట్స్ చేసినారు. ఆ పేషెంట్స్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత లంగ్స్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి ఇచ్చినారు. అండ్ ఒక కిడ్నీ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న ఒక పేషెంట్కి డొనేట్ చేసినారు. అండ్ 2 కార్నియాలు కంటి శుక్లాలు సరోజినీదేవి ఐ హాస్పిటల్కు అక్కడ పేషెంట్స్కి ఇచ్చినారు. రేవల్లి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నోబుల్ నిర్ణయం వల్ల 7 వ్యక్తులు ప్రజెంట్ జీవనంలో ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఉన్న అలిగేషను ఇక్కడ వీళ్ళు 5 ఏదైతే వీళ్ళ కమిషన్ వస్తుంది లేకపోతే వేరే హాస్పిటల్కి వెళితే అక్కడేమన్నా మాట్లాడుకోవచ్చు మా ప్రోద్బలం ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు గతంలో కూడా ఇట్లా కమిషన్ తీసుకొని ఇట్లా పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి బిల్లు ₹1,00,000 అయితే 10,000, 20,000 అట్లా కమిషన్ తీసుకున్నారు. కాబట్టి మా మాటను కాదని మేము అంత దూరం వెళ్తే వాళ్ళ రాజు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు పుకార్లు చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు కంప్లైంట్ చేసినారు. మా పూర్తి విచారణలో వీళ్ళు కేవలము అడ్మిషన్ చేస్తే కమిషన్స్ అట్లాంటి ఇష్యూస్లలో
ఉంటారు కాబట్టి వాళ్ళకు వస్తుందనే ఉద్దేశంతో ఈ పేషెంట్ని మయూరి హాస్పిటల్ నుంచి కెల్విన్ హాస్పిటల్ వరకు వాళ్ళ పేషెంట్ సంబంధించిన వాళ్ళు తీవ్ర బాధలో ఉండి నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్లో ఉండి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి అనుకూలంగా ఉండేందుకు మార్చుకునే ప్రయత్నము చేసినారు. మరోవైపు అవయవదానం అనేది ఒక నోబుల్ కాజు. ఇది ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాల్సిన విషయము. దురదృష్టవశాత్తు ఒక వ్యక్తికి జరగరాని సంఘటన జరిగి బ్రెయిన్ డెడ్ లాంటి ఇచ్చినట్టయితే మళ్ళీ ఆ వ్యక్తి ఒక 7గురికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారతదేశంలో అవయవాలు అవసరమైన వాళ్ళు పేషెంట్స్ ఎంతోమంది వేల మంది ఉన్నారు. ఇట్లాంటి మంచి కారణం కోసం వాళ్ళ కుటుంబము తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ పట్ల అబండాలు వేయడంతో ఇంకా భవిష్యత్తులో జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా కానీ ముందుకు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక విషయము, మన మంచిర్యాల అనేది ప్రముఖమైన పట్టణం. దాదాపు 3 రాష్ట్రాల ప్రజలు, వివిధ జిల్లాల ప్రజలు మెడికల్ హబ్గా ఉన్నది. ఇక్కడ ఈ హబ్గా ఉన్నదాన్ని అవకాశం చేసుకొని కొంతమంది ఈ కమిషన్ పేరుతోటి డాక్టర్లను ప్రలోభపెట్టడం, డాక్టర్లు ఇతరులను ప్రలోభపెట్టడం జరుగుతుంది. ఇది మనకు 2వ కేసు కాబట్టి వీళ్ళపైన నిఘా పెడతాము. అండ్ డాక్టర్స్ కూడా నా యొక్క సిన్సియర్ విజ్ఞప్తి, ఏ ఒక్క మిడిల్ మెన్ని ప్రోత్సహించొద్దు. నిజంగా పేదవాళ్ళు వస్తే సాయం చేయండి, మంచి ట్రీట్మెంట్ చేయండి, వాళ్ళకు క్లియర్గా చెప్పండి, అండర్ వీడియోగ్రఫీలో చెప్పండి. సేమ్ థింగ్ ఇట్లాంటిది ఏదన్నా ఉన్నట్లయితే ఒక మంచి కాజ్ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి వీళ్ళు కావాలని తప్పుదోవ పట్టేయడానికి ప్రయత్నం చేసి రేవల్లి శ్రీకాంత్ యొక్క ట్రీట్మెంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పట్ల అసత్య అభాండం ప్రచారం చేసినందుకు ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.